ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే 3:30కి అయితే ముందు స్టార్ట్ చేసేసుకున్నా అండి. ఓ పక్కన రైస్, ఓ పక్కన టమాటో పప్పు అయితే పెట్టేసేసానండి కుక్కర్లో. ఇంకో పక్కన కడాయిలో ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అయితే అందులో ప్లేస్ చేశానండి. నేను చికెన్ ఫ్రై చాలా వెరైటీస్గా అయితే చేస్తాను. ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా అయితే షేర్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ చికెన్ ఫ్రై రెసిపీ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ అయితే చేసేసుకోండి. ఇట్లా చికెన్ ఫ్రై మా వారు ఇవాళ, ఎందుకంటే ఇవన్నీ ప్రిపరేషన్స్ ఎర్లీ అవర్స్లో ఊరైతే వెళ్తున్నారు. సో తనకి బాక్స్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పేసి అడిగారు. 5 కల్లా బాక్స్ అయితే కావాలి అని చెప్పేసరికి నేను ఎర్లీ అవర్స్లో అయితే లేచి ఇవన్నీ వండటం ఒక ఎత్తు అయితే, నీట్గా ఆరబెట్టి ప్యాక్ చేయడం ఇంకొక ఎత్తు. సో కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను ఫైనల్ లుక్ ఎట్లా వచ్చిందో మీకైతే షేర్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, చాలా ఎమ్మిగా అయితే వచ్చింది. నేనైతే సాటర్డే చికెన్ తిన్నా కాబట్టి ఉప్పు కారం మా వారే చూసుకున్నారు. ఇటు పక్క రైస్ మంచిగా ఆరబెట్టి ఫుడ్ అయితే ప్యాక్ చేసేసాను. టమాటో పప్పు కూడా రెడీ అయిపోయింది. వాళ్ళకి ఓ పక్కన రెడీ చేసిన తర్వాత మా పిల్లలకి తర్వాత నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసానండి. బ్రేక్ఫాస్ట్కి పునుగులు అయితే వేసి వాటిని నంచుకోవడానికి పల్లీ చట్నీ అయితే ఇచ్చేసాను. దేవుడి ఫోటోలన్నీ నీట్గా తుడుచుకొని బొట్లు అయితే పెట్టేసేసుకున్నా అండి. ఈ ప్లేస్ చేసుకునే దేవుడి గుడి కూడా రెడీ చేసేసుకున్నా అండి. నీట్గా బొట్లు పెట్టి ఇట్లా అయితే రెడీ చేసేసుకున్నాను. ఫైనల్గా నా దేవుడి గుడి ఇట్లా సర్దేసేసుకున్నా అండి. లైక్స్, షేర్